నమస్కారం అన్నయ్య గారు. ఓ మనిషి జీవితంలో కానీ, లేక మనిషి వ్యక్తిత్వ వికాసంలో కానీ, వ్యావహారిక జీవితంలో కానీ మాటకి చాలా ప్రాధాన్యత ఉంది. తర్వాత మహాపురుషుల యొక్క మాటలు మనం శిరోధార్యంగా స్వీకరిస్తూ ఉంటాం. వాళ్ళు దశాబ్దాల క్రితం వాళ్ళైనా, శతాబ్దాల క్రితం వాళ్ళైనా. సో అలా మాటలు శిరోధార్యంగా ఎదుటివాళ్ళు తీసుకోవాలి అంటే మనం ఎలాంటి పద్ధతులు ఫాలో అయితే బాగుంటుంది? వేరే వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళు మంచి యొక్క స్వభావం, వారు జీవితంలో కొంత వాళ్ళు చేశారు కాబట్టి వారికి మనం ఒక రెస్పెక్ట్గా చూస్తాం. వారందరూ కూడా పొగుడుతూ ఉంటారు. అయితే వాళ్ళు చేశారు, వాళ్ళు చేసినప్పుడు అందుకనే అన్నాం కదా, మనం వేరే వాళ్ళ ద్వారా మనం మంచి గుణాలని తీసుకోవాలి, మనం వేరే వాళ్ళకు కూడా మంచి గుణాలని ఇవ్వాలి. అయితే ఇప్పుడు పెద్దవాళ్ళని లేకుంటే గొప్పవారని మంచి ఒక భావనతోటి చూస్తాం. రకరకాల ఫీల్డ్లో వాళ్ళకి ఉంటుంది అనుకోండి, మంచి ఏదైనా ఒకటి దాన్ని ఏమంటారు ప్రైజెస్ తీసుకుంటారు అనుకోండి, లేకుంటే మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ళ ద్వారా మనం తీసుకున్న తర్వాత మళ్ళీ అది ఆలోచించాలి. అంటే నా జీవితంలో అది మంచిదే, కానీ ఆ మంచిది నేను చేయగలుగుతానా లేదా, నాకు ఆ జీవితంలో అది అవసరమా లేదా. ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట, ఒకే రకమైనటువంటి ఉండదు. ఇప్పుడు చూడండి, అగ్రికల్చర్లో చూసుకున్నా సరే, ఎడ్యుకేషన్లో చూసుకున్నా సరే, బిజినెస్లో చూసుకున్నా సరే ఒకే రకంగా ఉండదు. బిజినెస్ అంటే ఒకటే రకమైనటువంటి బిజినెస్ ఉంది. అయితే నాకు నేను ఆలోచించాలి. అసలు 2 బిజినెస్లు కాదు, నో 2 days ఆర్ లైక్, 2 రోజులే ఒక రకంగా ఉండవు. కాబట్టి నాకు నేను ఆలోచించాలి, ఈ ఫీల్డ్లో నేను వెళ్ళినట్లయితే, వారిని నేను కనుక ఫాలో చేసినట్లయితే అది ఎంతవరకు నాకు బాగుంటుంది, ఆ ఫీల్డ్లో నేను వెళ్ళాలా లేదా. ఇంకోటి ఏంటంటే, వినండి అందరిది, కానీ లాస్ట్కు నిర్ణయం తీసుకునేది మాత్రం మీ మనస్సు, హృదయం ఏదైతే అంటుందో అదే వినండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు సరి అయినటువంటి దారిలోకి వెళ్తారు. నేను మీ మాటలతో ఏకీపిస్తున్నాను. మనం చేసేది చెప్పేది ఒకటి అయినప్పుడు ఎదుటి వాళ్ళు మన మాటను శిరోధార్యంగా స్వీకరిస్తారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేదేమో చేయకుండా చేసింది చెప్పకుండా ఉన్నట్లయితే ఆ మాటకు విలువ ఉండదు అని నేను అనుకుంటున్నాను. విలువ ఉండదు అంటారు కదా, ప్రిసెప్ట్ ఈజ్ బెటర్ దాన్ ప్రీచింగ్ అని అంటారు. మనం చెప్పే కంటే కూడా మనం ఒక రోల్ మోడల్గా, ఒక ఐడియల్గా ఉన్నట్లయితే మనం చెప్పే ప్రతి మాట కూడా శిలాశాసనంలాగా అందరూ కూడా స్వీకరిస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను మీకేమన్నా చెప్తున్నాను, ఆ సమయంలో నాకు నేను ముందు ఆలోచించాలి, నేను ఎంతవరకు పాటించాను. అది అప్పుడేమవుతుందనంటే ఎదుటి వాటికి కూడా బాగుంటుంది. నేను చేయలేదు, నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు దాని గురించి, కానీ నేను మాత్రం మీకు చెప్తున్నాను. ఒక్కోసారి అంటారనమాట, ఎదుటి వాడికి అసలు ఏబిసిడీలు తెలియదు, కానీ వాళ్ళు వచ్చి మనకు సలహాలు ఇస్తుంటారు. ఒక్కొక్కసారి నమస్తుంది, పర్వాలేదు, కానీ మీరు ఎక్కువగా మనం వాళ్ళ మాటల్లో నవ్వుకుంటే వాళ్ళకి హేళనగా ఉంటుంది. అందుకని చెప్పి మనం వినాలి, అర్థం చేసుకోవాలి, అది ఎంతవరకు అది నిజము, అది ఎంతవరకు నేను స్వీకరించాలి నా జీవితంలో, ఎంతవరకు నాకు అవసరం అనే దాన్ని మీద మనం ఫోకస్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా ఏమనిపించదు. లేకున్నట్లయితే మనం ఏదో చెప్తున్నాడు, ఏమైనా చెప్పనివ్వండి, మనకేంటి నష్టం, మనకేంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు నిజంగా నిజాయితీగా చేసి చెప్తున్నారా, లేకుంటే ఏదైనా నాలెడ్జ్ తోటి చెప్తున్నారా. ఎందుకంటే నాలెడ్జ్ వేరే వాళ్ళ ద్వారా కూడా వస్తుంది కదా. ఫలానా వాళ్ళు ఇలాగ చేశారు, అది వాళ్ళకి మంచిగా జరగలేదు కాబట్టి మీరు జాగ్రత్త, అది మంచి ప్రేరణ, మంచి సలహా. అయితే ఏదైనా సరే ఫస్ట్ మనకేం తెలియదు కాబట్టి మనం వినాలి, అర్థం చేసుకోవాలి, తర్వాత నిర్ణయం చేసుకోవాలి. అప్పుడు మనకు ముందులో వెళ్తాం, మనకు బాగుంటుంది. ఎప్పుడన్నా ఎవరైనా సరే ఆటల పోటీల్లో కానీ, ఇంకా రకరకాలుగా ఏదైనా సరే, లేకుంటే పరీక్షల్లో మంచిగా మనం మెచ్చుకుంటే వాళ్ళకి అదొక ఇన్స్పిరేషన్. వాళ్ళకి సో వాళ్ళని ఎంతమంది వచ్చి అభినందిస్తారు.
ఇవి చూసారా మీరు చాలా కష్టపడ్డారు, చాలా చేశారా అని చెప్పి. అభినందించడానికి కూడా చాలా మంచి మనసు ఉండాలి. మనసు ఉండాలి, కరెక్టే. కానీ మనం ఆశించకూడదు. అవును, నేను ఇంత కష్టపడ్డాను, లేకుంటే ఫస్ట్ వచ్చాను, నన్ను బాగా అభినందించాలి అని అభినందించాలి, ఇలాంటికి మనకు ఉండకూడదు. ఉంటే ఏమవుతుందనంటే అందరూ ఒక రకంగా ఉండరు. వారి యొక్క మనస్సు చిన్నదా పెద్దదా అది వాళ్ళ మీద డిపెండ్ అయింది. కాబట్టి దాని గురించి మనం ఆలోచించి వచ్చిన ఫలితాన్ని సంతోషంగా దాని జీవితాన్ని మనం ఆనందించడానికి బదులుగా మనం ఏం చేస్తాం, మనం బాధపడతాం. ఎందుకో వేరే వాళ్ళతోటి మనం ఆశిస్తున్నాం. ఎక్స్పెక్టేషన్ ఉంటే అంటారుగా, ఎక్స్పెక్టేషను టీయర్స్, ట్విన్ సిస్టర్స్, కవల పిల్లలు అని అంటారు. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడున్నాయంటే అవి మీటా కాలేకపోతే అక్కడ బాధ వస్తుంది. అంచేత ఎక్స్పెక్టేషన్స్ అంటే టీయర్స్ ఆర్ ట్విన్ సిస్టర్స్ అని అంటారు. కరెక్టే అన్నయ్య మీరు అన్నట్టుగా. ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే జీవితం హాయిగా ఉంటుంది.